ఇది మన కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్. మనము సిమ్ ఇక్కడ ఎలా వేయాలి అని మనం ఆల్రెడీ మన కంపెనీ స్టిక్కర్ మీద చూపించినాము. ఇలా వేయాలని అంటే ఇలా ఓకే. ఈ కటింగ్ అనేది మీదకి ఉండాలి. ఈ గోల్డ్ ప్లేట్ అనేది వెనుకకు వస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఒక చిన్న కటింగ్ ఉంటుంది సిమ్కి ప్రొవిజను. ఇక్కడ చూసుకుంటే ఇదిగో ఇలా ఈ కటింగ్ అన్నది మీదికి ఉంది. ఓకే, గోల్డ్ ప్లేట్ వచ్చేసి వెనుకకు ఉంటుంది. ఇలా మెల్లగా లోపలికి పుష్ చేస్తే పట్టుకుంటుంది, టిక్మని పట్టుకుంటుంది. తీయాలి అంటే మళ్ళీ ఇట్లా అంటే బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, చాలా సింపుల్. ఓకే, ఇది కిసాన్ మిత్ర ప్రో మోడల్ ఇప్పుడు కంప్లీట్గా. ఓకే, ఈ ప్రో మోడల్లో మొత్తానికి మనకి సీటీలు ఇవి, మోటార్ కాలిపోకుండా ఆపే వైర్లు ఇవి అన్నమాట. తర్వాత ఇందులో ఆర్వైబి, ఇది ఆర్వైబి వైర్లు పవర్కు. తర్వాత ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈ 2 బ్లాక్ కలర్ వైర్లు ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎలా బిగిస్తామో మనం చూద్దాము. ఓకే, ఈ వైర్లు వచ్చేసి ఇవి సీటీలు అన్నమాట. ఇవి ఎక్కడ పెట్టాలంటే ఇవి మోటార్ వైర్లు కదా, ఈ మోటార్ వైర్ తీసేసుకొని ఒక్కొక్క మోటార్ వైర్ గుండా ఏదైతే పెట్టినా పర్లేదు, ఒక్కొక్క మోటార్ వైర్ గుండా ఇలా దూరేయాలి. ఓకేనా, ఇలా దీని గుండా మెల్లగా ఇలా లోపల నుంచి చేసేసుకుంటే అయిపోద్ది. అట్లా అన్ని చేసేసుకుంటే ఓకే. తర్వాత అండ్ యథావిధిగా మీ మోటార్ వైర్ ఎలా ఫిట్ చేశారో అలా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నార్మల్ శాంపుల్ కి చెప్తున్నాను ఇక్కడ. ఓకే, లైక్ శాంపుల్ కి నేను పెట్టుకొని చూపిస్తున్నాను. ఇలా పెట్టేసుకుంటే సరిపోద్ది. క్లమ్జీనెస్ పోకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఆర్వైబి ఇక్కడ 3 ఫేజ్లలో ఆర్వైబి ఫేజ్లో ఇచ్చేసుకుంటే అయిపోద్ది. ఓకేనా, ఒకవేళ అట్లా ఇచ్చిన తర్వాత మన దానిలో పవర్ రాకపోతే ఏవైనా 2 వైర్లు ఇంటర్చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. అంటే వైర్ ఇందులోకి మార్చుకుంటే అయిపోద్ది. మన వైర్లు నేను చూపిస్తాను, ఒక్క నిమిషం కనెక్షన్ చేస్తాను. ఇక్కడ సింపుల్ గా చూసుకుంటే ఇది మనం 3 ఇక్కడ ఫిట్ చేసినాం. ఓకేనా, ఇక్కడ బ్లూ, రెడ్, గ్రీన్ ఎలా ఫిట్ చేసుకునే ఏం కాదు. జస్ట్ ఒకసారి చూద్దాం పవర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం ఫస్ట్. మనకి ఇక్కడ పవర్ వచ్చింది అనమాట. ఒకవేళ పవర్ రాలేదు అంటే మనం ఏం చేసుకోవాలి, ఇవేవైతే ఇక్కడ ఏవైతే 2 వైర్లు, ఏవైనా 2 వైర్లు ఇక్కడ ఇటు మార్చేసుకొని సరిపోద్ది ఏదైనా. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు పవర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మోటార్ ఆన్ ఆఫ్ కోసము ఈ వైర్లు వచ్చేసి ఎక్కడ బిగించాలన్నది క్వశ్చన్ కదా. ఇక్కడ మన స్టార్టర్ లో మనము అన్ని యథావిధిగా ఉంచేసుకొని 93, 94 అంటే పక్క పక్కన ఇక్కడ ఆటోమేటిక్ స్టార్టర్ ఏవైతే పెడతామో సేమ్ అదే ప్లేస్ లో S1, S2 అంటారు అనమాట. ఇక్కడ ఒకటి పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న వైర్, లూప్ వైర్, ఒక లింక్ ఉంటుంది అనమాట. ఆ లింక్ వైర్ ను మనం తీసేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసేసి ఓకే ఇలా పక్క పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. నేను చూపిస్తాను ఎలా ఫిట్ చేస్తున్నానో. ఇదిగోండి, ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లింక్ వైర్ ఉంటుంది కదా, చిన్న ముక్క, ఇక్కడ నుండి ఇక్కడికి. సో కాల్ చేస్తున్నా, అట్లా బ్లూ లైట్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇది రెడ్ లైట్ పవర్ది, ఇది ఛార్జింగ్ ఎల్ఈడి. ఓకే, ఇది సిగ్నల్ అన్నమాట. ఇట్లా ఆన్ చేస్తే మనకు డైరెక్ట్
ఆన్ చేస్తే డైరెక్ట్ మనకు మెసేజ్ వస్తుంది అన్నమాట. ఓకే, తర్వాత మళ్ళీ ఆఫ్ చేయాలంటే సింపుల్గా కాల్ చేస్తే సరిపోద్ది. సో ఇలా జరుగుతుంది అన్నమాట ప్రతిదీ. తర్వాత ఇంకా కొన్ని చెక్ చేద్దాము. ఎలా అంటే ఇప్పుడు మన మోటార్ వైర్ కట్ అయింది ఉంది, ఓకేనా, అంటే అనుకోకుండా ఒక మోటార్ వైర్ కట్ అయింది, ఓకేనా. సో కట్ చేసి నేనే ఒకసారి రన్ టైంలో నేనే చెక్ చేస్తా, చూడండి, రిస్క్ తీసుకొని మరి. మోటార్ని ఆన్ చేస్తున్నా, ఈ యొక్క మోటార్ వైర్ కట్ అయినా కానీ మనకి చెప్తుంది. ఎలా చెప్తావో చూద్దాం. మోటార్ ఆన్ అయింది, ఓకే. ఇప్పుడు నేను ఈ 3 మోటార్కి వెళ్ళే వైర్లు కదా, ఏదో ఒక వైర్ తీసేస్తే ఆటోమేటిక్గా మనకు మోటార్ అన్నది ఆగిపోవడం జరుగుతుంది. ఓకే, ఇలా ఆగిపోయి మనకు కాల్ వస్తుంది. ఇలా రైట్, ఇలా ఇట్లా ప్రతీది మనకు డీటెయిల్గా మోటార్ కాలిపోకుండా చెప్తుంది. మన బావిలో నీళ్ళు అయిపోయినా చెప్పడము, వైర్ కట్ అయినా చెప్పడము, 2 ఫేజ్. ఇప్పుడు ఇది చూడండి, 2 ఫేజ్ ఆఫ్ చేస్తే అంటే 2 ఫేజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇట్లా ప్రతీది మనకి చెప్తుంది అనమాట. మోటార్ కాలిపోయే సందర్భమే ఉండదు మనది ఈ కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ వాడితే, ఓకేనా. తర్వాత మోటార్ యొక్క బేరింగ్లు బుషులు పట్టుకున్న లోపల ఇసుకిరికిన కానీ వాగులలో మళ్ళీ కొన్ని గంగల దగ్గర ఏమవుతుందంటే ఇసుక అంత తిరుగుతుంది అనమాట. అప్పుడు కూడా లోడ్ పడి పంపు లోడ్ పడి మోటార్ అనేది కాలిపడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో మనది సిటీ కాల్స్ అన్నవి డిటెక్ట్ చేసి కరెంట్ లోడ్ ఎక్కువ వేసుకుంటే డిటెక్ట్ చేసి మోటార్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. నీళ్ళు అయిపోయినా కానీ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇట్లా వైర్ వీకేసిన వైర్ ఆటోమేటిక్గా మోటార్ యొక్క వైర్ కట్ అయినా కానీ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇట్లా ప్రతి సందర్భంలో మన మోటార్ని ఎక్కడి నుంచైనా ఆన్ ఆఫ్ కాకుండా మన మోటార్ కాలిపోకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. మోటార్ని ఆఫ్ చేసి కస్టమర్కి ఫోన్ చేసి పలానా రీజన్ వల్ల మోటార్ ఆఫ్ అవుతుంది, వైర్ కట్ అవ్వడం వల్ల మోటార్ ఆఫ్ చేయబడుతుంది, ఓవర్లోడ్ పడడం వల్ల మోటార్ ఆఫ్ చేయబడుతుంది, బావిలో నీళ్ళు అయిపోవడం వల్ల మోటార్ ఆఫ్ చేయబడుతుంది. ఇట్లా అన్ని ఫీచర్స్ పెట్టామన్నమాట. మీరు కనెక్షన్ చూసుకున్నామని చాలా సులభం, ఓకేనా. 5 వైర్లలో 3 RYB ఉంటాయి పవర్ కోసము, 2 ఆన్ ఆఫ్ కోసం. అది కూడా 93, 94 ఇంతే, చాలా సులభం, ఓకేనా. ధన్యవాదాలు.